హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 142. ఇప్పుడు వరకు జరిగిన కథ ఏంటంటే, కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. అందులో భాగంగా భీష్ముడు శిఖండిని చంపలేనంటాడు. దుర్యోధనుడు దానికి కారణం ఏంటి అని అడిగితే అప్పుడు భీష్ముడు తన చరిత్రను చెప్తాడు. అందులో భాగంగా అంబాలికను తీసుకుని తన తమ్ముడికి ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు. కానీ అంబ వేరే వాడిని వివాహం చేసుకోవాలనుకుంటుంది. ఆ వేరేవాడు ఎవరు కాదు, సాల్వుడు దీనిని తిరస్కరిస్తాడు. అంబ బాధపడుతూ మునుల దగ్గరకు వచ్చి తపస్సు చేయాలనుకుంటుంది. కానీ అక్కడికి పరశురాముడు వస్తున్నాడని తెలుసుకొని పరశురాముడి సాయంతో భీష్ముడి దగ్గరికి వెళ్ళాలనుకుంటుంది. పరశురాముడు సరస్వతి నదీ తీరాన్ని విడిది చేశాడు. భీష్ముడికి వర్తమానం పంపాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పరశురాముడు భీష్ముడితో ఇలా అంటున్నాడు: గాంగేయ, నీవు ఈ కన్యను ఎందుకు బలాత్కారంగా తీసుకొని వచ్చావు? పోనీ తీసుకుని వచ్చిన వాడివి మరలా ఎందుకు తిరస్కరించావు? వెంటనే ఈమెను నీ తమ్ముడికిచ్చి వివాహం చెయ్యి. అంతేకాని ఈ ప్రకారం అనాథగా వదిలిపెట్టడం మంచిది కాదు అని పలికాడు పరశురాముడు. మహాత్మా, నా మాట కూడా వినండి. ఈమెను నేను బలాత్కారంగా తీసుకొని వచ్చిన మాట నిజమే. కానీ ఈమె తను సాలువుని ప్రేమించానని అని తెలిసి వెంటనే సాదరంగా ఆమెను సాలువుని వద్దకు పంపాను కదా. ఇప్పుడు నేను ఈమెను నా తమ్ముడికిచ్చి వివాహం ఎలా చెయ్యగలను అని అన్నాడు. అందుకు పరశురాముడు కోపించి, నీవు ఇప్పుడు ఈ కన్యను నీ తమ్ముడికిచ్చి వివాహం చేయని పక్షంలో నేను నిన్ను, నీ బంధువులను, పరివారమును చంపుతాను అని అన్నాడు. నేను ఎన్నో విధాలుగా ఆయనకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను, కానీ ఆయన వినలేదు. నీవు నాకు గురువు, నాకు ధనుర్విద్యము నేర్పావు, నా మీద అకారణంగా కోపించడం తగునా అని అడిగాను. నీవు ఎన్ని చెప్పినాను నా కోపం చల్లారదు. నీవు ముందు ఈమెను నీ తమ్ముడికిచ్చి వివాహం చేయి, నాకు సంతోషం కలిగించు అని పలికాడు పరశురాముడు. గురువర్య, మీరు నన్ను అధర్మం చెయ్యమని పట్టుబడుతున్నారు. మరొకరి మీద మనసు ఉన్న కన్యను నా తమ్ముడికిచ్చి ఎలా వివాహం చేయగలను? ఈ విధంగా చేయరాని పని చేయడం కన్నా మీ ఆగ్రహానికి గురి కావడం మేలు. మరొక మాట, అహంకారంతో ఇది మంచి పని, ఇది చెడ్డ పని అని తెలుసుకోవడం పలికే గురువైన దండనార్హుడు అని పెద్దలు చెబుతారు కదా అని అన్నాడు. ఆ మాటలకు పరశురాముడికి మండిపడ్డాడు. గాంగయ్య, యుద్ధానికి సిద్ధం కా అని హూంకరించాడు. గురువుగారు, ఇది వరకు మీరు అహంకరించి క్షత్రియ కులమును నాశనం చేశారు. అప్పుడు భీష్ముడు లేడు, ఇప్పుడు ఉన్నాడు. ఇంకా మీ మాటలు సాగవు. మీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని పలికాను. నేను వెంటనే మా తల్లి సత్యవతీదేవి వద్దకు వెళ్ళాను. జరిగినదంతా ఆమెకు వివరించాను. ఆమె ఆశీర్వాదం తీసుకుని యుద్ధానికి సన్నద్ధుడయ్యాను. ఇంతలో నా తల్లి గంగాదేవి మానుష రూపంలో అక్కడికి వచ్చింది. పరశురామునికి నచ్చ చెప్పబోయింది, కానీ అయినా వినలేదు. నేను కూడా నా పట్టుదల వీడలేదు. ఇంకా ప్రయోజనం లేదని గంగాదేవి వెళ్ళిపోయింది. పరశురాముడు రథం ఎక్కాడు. అకృతవర్ణుడు అతనికి సారథిగా ఉన్నాడు. నేను రథం ఎక్కాను. గురువుగారికి నమస్కరించాను. మా ఇద్దరి మధ్య యుద్ధం మొదలైంది. పరశురాముడు నా మీద శరవర్షం కురిపించాడు. నేను ఆ శరములను మధ్యలో తుంచివేశాను. నేను పరశురాము విల్లు విరిచాను. ఆయన మరొక విల్లు తీసుకున్నాడు. నా బాణ ప్రయోగానికి పరశురాముని ఒళ్ళు తూట్లు పడింది. రక్తం కారుతుంది. అధిక రక్తస్రావం వల్ల పరశురాముడు మూర్ఛిల్లాడు. గురువుగారిని ఆ పరిస్థితిలో చూసి నన్ను నేను తీవ్రంగా నిందించుకున్నాను. ఇంతలో పరశురాముడు మూర్ఛ నుండి తేరుకున్నాడు. నా మీద ఒక అస్త్రం ప్రయోగించాడు. ఆ అస్త్రం ఏదో నాకు తెలియదు, నేను నేర్చుకోలేదు. ఆ అస్త్రం నా గుండెల్లో దిగబడింది. నేను కూలిపోయాను. నా సారథి రథం పక్కకు తీసుకుని వెళ్ళాడు. ఇంతలో నేను తేరుకున్నాను. మరలా పరశురాముని నా బాణాలతో ముంచెత్తాను. ఈ ప్రకారం మేము ఇద్దరం 22 రోజులు ఘోరంగా యుద్ధం చేశాం. నేను పరశురాము మీద శక్తి ఆయుధం ప్రయోగించాను. దాని ప్రభావానికి పరశురాముడు మూర్ఛిల్లాడు. అక్కడ ఉన్న మునులు చాలా వ్యాఖ్యలను చెందారు. పరశురాముడు మూర్ఛలో తేరుకొని తన బాణాలతో నన్ను సారథిని చంపాడు. నన్ను మూర్ఛపోయేటట్టు కొట్టాడు. నేను తెలివి తప్పిన సమయంలో 8 మంది బ్రాహ్మణులు, అంటే అష్టవసులు వచ్చి నాకు సేవ చేశారు. మా తల్లి గంగాదేవి నా రథం నడుపుతూ ఉంది. నాకు తెలివి వచ్చి నేను నా తల్లికి నమస్కరించాను. రథం నాకు అప్పగించి నా తల్లి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి వేకువనకు నాకు 8 మంది వసువులు నా కళ్ళలోకి వచ్చారు. భీష్మ, నీవు మేము ఒక్కటే. పరశురాముని జయించగల అస్త్రము ఇది ఒక్కటే అని నాకు మోహనాస్త్రాన్ని ఇచ్చారు. నాకు మెలకు వచ్చింది.
వారు ప్రసాదించిన మోహనాస్త్రాన్ని ప్రయోగించి ఉపసంహారములతో అభ్యసించాను. మరునాడు మరలా యుద్ధం రంగానికి వెళ్ళాను. యుద్ధం మొదలైంది. నిన్న సగం చచ్చి వెళ్ళావు, ఈరోజు నీ మదం అణుస్తాను అంటూ నా మీద శరప్రయోగం చేశాడు. నేను ఆయన వేసిన అస్త్రములు తిప్పికొట్టాను. ఆయన గుండెలకు గురిపెట్టి శక్తి ఆయుధాన్ని ప్రయోగించాను. ఆ అస్త్రధాటికి పరశురాముడు పడిపోయాడు. అతడి సారథి అకృతవర్ణుడు అతనికి స్పృహ కల్పించాడు. ఆయన తేరుకొని కూపించి నా మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. నేను కూడా దానికి ప్రతిగా బ్రహ్మాస్త్రం ప్రయోగించాను. 2 బ్రహ్మాస్త్రాలు విశ్వంలో విలయ సృష్టించింది. ఆ సమయంలో నేను మోహనాస్త్రాన్ని ఆవాహనం చేశాను. ఆ సమయంలో నారద మహర్షి పరిగెత్తుకుంటూ నా వద్దకు వచ్చాడు. గాంగేయ, వద్దు, మోహనాస్త్రము ప్రయోగించొద్దు, ఇది నీకు ఉచితం కాదు అని వారించాడు. ఆకాశంలో నిలబడి ఉన్న అష్టవసులు కూడా నన్ను వారించారు. నేను మోహనాస్త్రం ప్రయోగించడం ఆపాను. ఇంతలో పరశురాముని తండ్రి జమదగ్ని మహర్షి ఇతర పుత్రదేవతలు అతని ముందు ప్రత్యక్షమయ్యారు. కుమార పరశురామ, అతను సామాన్యుడు కాడు, అతడు వసువు. అతన్ని గెలవడం ఎవరితరము కాదు. అతన్ని చంపడం నరనారాయణుల్లో నరునుడు అర్జునుడిగా జన్మించి అతన్ని సంహరిస్తాడు. నీవు బ్రాహ్మణుడు, ఈ అనవసర యుద్ధం మానుము అని హితబోధ చేశారు. కానీ వారి మాటలకు పరశురాముడు వినలేదు. వారు నా వద్దకు వచ్చారు, నాకు నచ్చ చెప్పారు. నాకు పట్టదల పెరిగింది. నేను వారి మాట వినలేదు. ఇంతలో నా తల్లి గంగాదేవి కూడా అక్కడికి వచ్చింది. అందరూ పరుమాలు ప్రయత్నించి మా చేత యుద్ధం మానిపించారు. మేము ఇద్దరం ప్రయోగించిన బ్రహ్మాస్త్రములు ఉపసంహరించుకున్నాం. ఆ సమయంలో నాకు కలలో కనిపించిన 8 మంది బ్రాహ్మణులు అక్కడికి వచ్చారు. గాంగేయ, నీ గురువు బ్రహ్మవిదుడు, అత్యంత పరాక్రమవంతుడు. నీవు ఆయన వద్దకు వెళ్ళి నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకో అని చెప్పారు. తర్వాత నారదుడు, దేవతలు గంగాదేవి పరశురాము వద్దకు పోయి, భార్గవరామ, దేవవ్రతుడు నీ శిష్యుడు, అతని మీద యుద్ధం చేయడం తగునా? అధర్మం చేయడం ఇష్టపడక నీతో యుద్ధం చేశాడు, కానీ అతనికి నీ మీద ఎలాంటి విరోధం లేదు. అతన్ని దయ్యతో మన్నించు అని చెప్పారు. నేను వెంటనే వెళ్ళి మా గురువుగారు పరశురాము పాదాలకు నమస్కరించి ఆయన వాత్సల్యంతో నన్ను లేవనెత్తి కౌగిలించుకున్నాడు, నన్ను మన్నించాడు. అప్పుడు పరశురాముడు అమ్మను చూసి, అమ్మ, జరిగినంతా చూసావు కదా, నేను చేయగలిగింది చేశాను, ఇంక నీ దారి నువ్వు చూసుకో అని చెప్పాడు. అప్పుడు అంబ, మహాత్మా, నిజమే, నీవు చేయగలిగింది చేశావు. నేను తపస్సు చేసి నా తపోబలంతో భీష్ముడిని వధిస్తాను. ఈ జన్మలో కాకపోయినా మరొక జన్మలో అయినా నా పగ తీర్చుకుంటాను అని ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయింది. నేను హస్తినాపురానికి వెళ్ళిపోయాను. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.